श्री गुरुभ्यो नमः। श्री महागणाधिपतये नमः। श्री सरस्वती नमः। భక్తుల వ్యాస ప్రోక్త మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు ఆదిసభారణ్య విరాట ఉద్యోగ భీష్మ ద్రోణ కర్ణ శల్య సౌప్తిక స్త్రీ పర్వాలనే 11 పర్వాలు పూర్తి చేసి 12వదైన శాంతి పర్వంలో కూడా మనం 173 అధ్యాయాలు పూర్తి చేసి 174వ అధ్యాయంలోని 20వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 21 నుండి కొనసాగిద్దాం. కొనసాగించే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీసమక్షంతారాం వందే లంకాభయంకరం. సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సమర్థద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జయ. శరీరమేవాయతనం సుఖస్య దుఃఖస్య చాప్యాయతనం శరీరం యజ్జత్ శరీరేణ కరోతి కర్మ తేన యువతి సముపాస్నుతే తత్. సుఖానికి నిలయమే ఈ శరీరం, అలానే దుఃఖానికి కూడా నిలయం ఈ శరీరమే. శరీరంతో చేసిన పనులన్నింటి ఫలితాన్ని శరీరంతోనే ఈ దేహి అనుభవిస్తాడు. జీవితంచ శరీరేణ జాచైవ సహజాయతే ఉభే సహ వివర్తతే ఉభే సహ వినశ్యతః. శరీరంతో పాటే జీవనం కూడా ఏర్పడుతుంది. శరీరము జీవితము కలిసి తిరుగుతూ ఉంటాయి, కలిసే నశిస్తూ ఉంటాయి. స్నేహ పాశైర్ బహువిధై ఆవిష్ట విషయా జనా అకృతార్థాశ్చ సీదంతే జలై సైకత సేతన్వః. అనేక విధాలైన స్నేహ పాశాలతో బంధింపబడ్డ ప్రజలు విషయాసక్తులై ఉంటారు. వారి కోరికలు ఇసుకతో కట్టిన వంతెన లాంటివేవి, నీటి ప్రవాహంలో కొట్టుకుని పోతూ ఉంటాయి. దాంతో వారు విఫలులై దుఃఖిస్తూ ఉంటారు. స్నేహేన తిలవత్ సర్వం సర్గచక్రే నిపీడ్యతే తిల పీడైరివాక్రమ్య క్లేశైరజ్ఞాన సంభవై. గానుగువాడు నూనె తీయటం కోసం గింజల్ని గానుగులో వేస్తాడు. అదే రీతిగా అందరూ కూడా అజ్ఞానం వల్ల పుట్టిన కష్టాల కారణంగా నువ్వుల్లాగా సృష్టి చక్రంలో తిరుగుతూ పీడనకు గురి అవుతారు. సంచినోచ్చ శుభం కర్మ కలత్రాపేక్షయా నరః ఏక క్లేశానవ అప్నోతి పరత్రేహ చ మానవ. నరుడు భార్య మీద ఆపేక్షతోటి అశుభ కర్మాలను కూడా పోగు చేస్తూ ఉంటాడు. అయితే ఇహపరలోకాలు రెండింట మనిషి ఒంటరిగా మాత్రమే వాటి ఫలితాలను అనుభవిస్తాడు. పుత్రధార కుటుంబేషు ప్రసక్త సర్వమానవ శోక సంకార్ణవే మగ్న జిన్నా వనకజా ఇవ. పిల్లలు, భార్య, కుటుంబం వీటిలో చిక్కున్న మానవులందరూ కూడా శోక సముద్రంలో మునిగిపోతారు. అది ముసలి ఏనుగులు బురదలో చిక్కుకోవటం లాంటిది. పుత్రనాశే విత్తనాశే జ్ఞాతి సంబంధినామపి ప్రాప్యతే సుమహద్ దుఃఖం దావాగ్ని ప్రతిమం విభో దైవాయత్తమిదం సర్వం సుఖ దుఃఖే భవో. రాజా, పుత్రమరణం వల్ల, ధననాశనం వల్ల, జ్ఞాతులు బంధువులు నశించడం వల్ల దావాగ్ని వంటి తీవ్ర దుఃఖం కలుగుతుంది. కానీ సుఖ దుఃఖాలని, జనన మరణాలని
ప్రారబ్ధాధీనంగానే భావించాలి. ప్రారబ్ధం అంటే మన పూర్వజన్మ కర్మగానే భావించాలి. అసుహృత్ సృహృచాపి సశత్రుర్మిత్రవానపి సప్రజ్ఞ ప్రజ్ఞయా హీన దైవేన లభతే సుఖం. నరుడు తనకు హితం చేసేవాళ్ళు ఉన్నా లేకపోయినా, శత్రు సహితుడైనా మిత్రు సహితుడైనా, బుద్ధిమంతుడైనా బిద్దుహీనుడైనా దైవానుకూలత ఉంటే మాత్రం ఖచ్చితంగా సుఖం పొందుతాడు. నాలం సుఖాయ సుహృద నాలం దుఃఖాయ శత్రవ నచ ప్రజ్ఞాలమర్ధానాం న సుఖానాం అమలం ధనం. దైవానుకూలత లేకపోతే మిత్రులు సుఖాన్ని కలిగించలేరు, శత్రువులు దుఃఖాన్ని కూడా కలిగించలేరు. బుద్ధిధనాన్ని సంపాదించిన బుద్ధి ధనాన్ని కూడా సంపాదించలేదు, ధనం సుఖాన్ని అందించలేదు. నా బుద్ధిర్ధన లాభాయ నజాడ్యమ సమృద్ధయే లోకపర్యాయ వృత్తాంతం ప్రాజ్ఞో జానాతి నేతరః. బుద్ధి ధనాన్ని సంపాదించలేదు. మళ్ళీ ఒకసారి చెప్తున్నాడు, మందమతి దారిద్ర్యానికి కారణము కాలేరు. ఈ సంసార చక్ర భ్రమణాన్ని జ్ఞానియే గ్రహించగలడు గాని ఇతరులు గ్రహించలేరు. బుద్ధిమంతంచ శూరంచ మూఢం భీరుం జడం కవిం దుర్బలం బలవంతంచ భాగినం భజతే సుఖం. మనిషి బుద్ధిమంతుడైనా శూరుడైనా మూఢుడైనా పిరికివాడైనా జడుడైనా పండితుడైనా దుర్బలుడైనా బలవంతుడైనా అదృష్టం ఉంటే తప్పనిసరిగా సుఖాన్ని పొందుతాడు. ధేనుర్ వత్సస్య గోపస్య స్వామినస్తస్కరస్య చ పయః పిబతిస్తస్య ధేనుస్తస్యేతి నిశ్చయః. ఒక ఆవు ఉన్నది, అది దూడదా గోపాలుడిదా, దాని యజమానిదా, లేక దాన్ని దొంగిలించిన చోరునిదా? వాస్తవానికి దాని పాలను ఎవరు తాగగలిగితే వారిదే ఆ గోవు అని నిర్ణయం. ఏ చ మూఢతమాలోకే ఏ చ బుద్ధే పరంగత ఏ నరా సుఖమేధంతే క్లిశ్చంతరితో జన. లోకంలో మరి మూర్ఖులు మహాప్రాజ్ఞులు మాత్రమే సుఖాన్ని పొందగలరు. మధ్యస్థాయిలోని వారు బాధపడుతూ ఉంటారు. అంచేషురేమిరే ధీరానతే మధ్యేషురేమిరే అంత్యప్రాప్తిం సుఖామహు దుఃఖమంతరవచ్చయో. ధీరులు అంతిమ స్థితిలో నిలిచి ఆనందిస్తారు, వారు మధ్యంతర స్థితిలో నిలవరు. అంతిమ స్థితిని పొందడం సుఖహేతువే, ఆద్యంతాల మధ్యస్థితే దుఃఖ కారణము. ఏ చ బుద్ధి సుఖం ప్రాప్త ద్వంద్వాతీత విమత్సరా తాన్నైవార్థ నచానార్థ యథయంతి కదాచన. మాత్సర్యహీనులై ద్వంద్వాలకు అతీతులై జ్ఞానజనితమైన సుఖాన్ని పొందగల వారిని అర్థాలు గాని అనర్థాలు గాని ఎప్పుడూ బాధించలేవు. అథయే బుద్ధిమప్రాప్త వ్యతిక్రాంతాశ్చ మూఢతాం తే అతివేలం ప్రహృష్యంతి సంతామ ఉపయాంతి చ. అయితే మూఢత్వాన్ని అతిక్రమించకుండా జ్ఞానాన్ని పొందని వారు సుఖాల్లో పరమానందపడతారు, దుఃఖాల్లో విపరీతంగా పరితపిస్తారు. నిత్యం ప్రముదిత మూఢ దివి దేవగణా ఇవ అవలేపేన మహతా పరిభూచ విచేతథ. మూర్ఖులు దేవలోకంలోని దేవతల్లాగా ఎప్పుడూ ఆనందంగా ఉంటారు. వారి మనస్సులు విషయాసక్తిలో కూరుకొని పోవడం వల్ల వ్యామోహితులై ఉంటారు. సుఖం దుఃఖాంతిమాలస్యం దుఃఖం దాక్షం సుఖోదయం భూతిస్త్వేవం శ్రియాసార్థం దక్షే వసతి నాలసే. అలసత్వం మొదలగు సుఖం, అలసత్వం అనేది సుఖంగా కనిపించినా చివరికి అది దుఃఖాన్నే కలిగిస్తుంది. సామర్థ్య ప్రదర్శనం కష్టంగా కనిపించినా చివరికి అది సుఖాన్ని ఇస్తుంది. ఐశ్వర్య లక్ష్మి సమర్థుడిలో నివసిస్తుంది కానీ అలసుడిలో అంటే సోమారిలో నిలవదు. సుఖం వా యది వా దుఃఖం ప్రియం వా యది వా ప్రియం ప్రాప్తం వా సీత హృదయే నాపజరాజిత. సుఖమైన దుఃఖమైన ప్రియమైన అప్రియమైన ప్రాప్తించిన దాన్ని మనసా పరిగ్రహించాలి, ఓటమిగా భావించరాదు. శోకస్థాన సహస్రాణి భయస్థాన శతాని చ
దివసే దివసే మూఢం ఆవిశంతి నపండితం. ప్రతిదినము దుఃఖించవలసిన సన్నివేశాలు వేనవేలుగా కనిపిస్తుంటాయి. వందల కొద్ది సన్నివేశాలు భయకారణమవుతూ ఉంటాయి. కానీ ఇదంతా మూఢుడికే కానీ పండితుడికి కాదు. రేపు మనం 41వ శ్లోకం కొనసాగిద్దాం. కృష్ణార్పణం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీష. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు. నిత్యం లోకాः సమస్తాः సుఖినో భవంతు. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.